హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? ప్రతి ఒక్కరి వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. జీవితంలో ఈ గాజుల గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆడవాళ్ళకి మట్టి గాజులు అంటే ఎంతో ఇష్టమైనవి. స్త్రీలు తమ చేతులకి వేసుకోవడానికి మట్టి గాజులని ఇష్టపడతారు. కొన్ని ఏరియాల్లో లక్క గాజులు, ప్లాస్టిక్ గాజులు, రంగురంగుల గాజులు, పసుపు గాజులు, ఎర్ర గాజులు వేసుకుంటారు. కానీ అనుకోకుండా చేతికి రక్షణగా గాజులు వేసుకోవటం, ధరించటం వలన వెనక సాంప్రదాయమైన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల గాజులు అనేవి దిష్టికి, పుట్టిన పిల్లలకి దిష్టికి వేస్తారు ఫ్రెండ్స్. ప్రాచీన కాలం నుంచి స్త్రీ పురుషుని భేదాలు లేకుండా అందరు గాజులు ధరించేవారు. పాతకాలంలో 100 సంవత్సరాల క్రితం. అదేవిధంగా ఆ కాలంలో పురుషులు వీటిని ధరించటము మానివేశారు. స్త్రీలు అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. ఇవి మనం ఇదే విధముగా వేసుకుంటే రక్త ప్రసరణ జరిగిద్ది. మెదడుకు కూడా చాలా పదునుగా ఉంటుంది. ఆడవాళ్ళకి పెట్టారు. ఇదే విధముగా మట్టి గాజులు వేసుకోవాలి. పెళ్ళిళ్ళకి చాలా జాగ్రత్తగా మట్టి గాజులు మనం పూజలు చేసుకునేటప్పుడు శ్రీ గృహలక్ష్మి, సుహాసిని, గృహ విష్ణువునికి, ఈ లక్ష్మీదేవికి మనము రెడ్డు గాజులు దేవుని మందిరంలో మనము వేసి మాలగా చేసి వేసుకుంటే సౌభాగ్యానికి చాలా మంచిది. లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైనవి ఎర్రవి, పసుపువి, ఆకుపచ్చవి. అదే విధంగా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు వీడియో అనేది పూర్తి దాకా చూడండి. నల్ల గాజులు అనేవి వేసుకోరు. ఇదే విధముగా గాజులు అనేవి ప్రతి ఒక్కళ్ళు సంతోషానికి నారింజ రంగు గాజులు, విజయానికి తెల్ల గాజులు, ప్రశాంతకుగా ఉండడానికి చాలా కొన్ని వాటికి ఇదే విధముగా రంగురంగు గాజుల్ని వాడుతూ ఉంటారు. ఆకుపచ్చ రంగు గాజులు, తెల్ల గాజులు, పసుపు గాజులు, అదే విధముగా రంగురంగు గాజులు అనేవి పురాతన కాలం నుంచి సాంప్రదాయ పద్ధతిలో ఇదే విధముగా వాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. అదే విధముగా సంక్రాంతి పండగ నెలలో కూడా సంక్రాంతి పండగ రోజుల్లో కూడా ఒక అబ్బాయి పుట్టిన వాళ్ళు, ఇద్దరు బిడ్డలు తండ్రి ఉన్నవాళ్ళు, ఇద్దరు బిడ్డలు ఉన్న వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి గాజులు వేసుకోవడానికి వాళ్ళకి తోచినంత డబ్బులు ఇస్తే మనం జతపరుచుకొని మనము చేతులకి నిండుగా వేసుకోవాలి మట్టి గాజులు అనేవి. అప్పుడు ఆ దోషాలు అనేవి పోతాయి. అదే విధంగా గాజులకు శక్తినిచ్చే నీలం రంగు గాజులు కూడా విజ్ఞానానికి, ఉదార రంగు గాజులు స్వేచ్ఛకు, ఆకుపచ్చ రంగులు గాజులు అదృష్టానికి, పసుపు రంగు గాజులు సంతోషానికి, నారింజ రంగు గాజులు విజయానికి, తెల్ల గాజులు ప్రశాంతతకి, అదేవిధంగా రంగురంగుల గాజులకి అంత ప్రత్యేకతగా ఉంది. మన దాన్ని బట్టి అదేవిధంగా పూర్వీకులు కూడా పాతకాలం నుంచే వచ్చిన ఆచారం. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఇప్పుడు ఫ్యాషన్గా పిల్లలు, చదువుకునే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు గాజులు వేసుకోవటమే మర్చిపోయారు. అదే విధంగా పొరపాటు అనేది చేయకుండా మనం పాతకాలం పద్ధతులనే పాటించుకుంటూ వినియోగించుకుంటూ ఉంటే సుహాసినిగా, మనకి బొట్టు కాటిగా, సుమంగళిగా ఉండాలి అని మనందరం కోరుకొని ఈ మట్టి గాజులను కూడా వేసుకుంటూ ఉంటాం. మనము పెళ్ళిళ్ళకైనా పేరెంటాలకైనా వెళ్ళినప్పుడు
మనం శ్రావణ మాసం వచ్చినప్పుడు కూడా గాజుల పండగ వచ్చినప్పుడు కూడా గాజుల పండగ తెచ్చుకొని 5 ముత్తైదులకు కూడా గాజుల్ని ఇచ్చుకుంటే చాలా శుభం జరిగిద్ది. అదేవిధంగా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు పూర్తిదాకా చూడండి వీడియో అనేది. ఇది సంక్రాంతి సమయంలో కీడు అనేది వచ్చిందని ఒక బిడ్డ ఉన్న వాళ్ళు 2 బిడ్డలు ఉన్న మగపిల్లలు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు సమకూర్చుకొని ఇచ్చింది తీసుకొని ఆ డబ్బులకి మనం కొంచెం డబ్బులు వేసుకొని 4 రంగుల గాజులు తెచ్చి వేసుకొని చేనిండా వేసుకుంటే సరి బేసి అంకులు వేసుకుంటే కీడు అనేది పోయిద్ది అనేసి అలాగా మూఢనమ్మకాలతో ఉన్నారు లేడీస్ అందరూ. ఇష్టమైన వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఇదే విధంగా శ్రావణ మాసంలో ఈ రెడ్ గాజులు మాత్రం లక్ష్మీదేవికి మనం మందిరంలో దేవుని గుడిలో లక్ష్మీదేవికి మాలలాగా చేసి కూడా వేసుకుంటారు. అంటే అలవాటు ఉన్నవాళ్ళు అదే విధంగా మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, అదే విధంగా లేడీస్ ఈ విధంగా మనం ఉదయం సాయంత్రం వేసుకోవాలి కొత్త గాజులు తెచ్చుకున్నప్పుడు ఫ్రెండ్స్. ఆ సౌభాగ్యానికి చాలా చిహ్నంగా మట్టి గాజులు అనేవి రకరకాలుగా వేసుకుంటూ ఉంటాము. లక్క గాజులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, ఒక ఏరియాని బట్టి ఒకళ్ళకి అలాగా ఉంటాయి ఏరియాని బట్టి. ఇప్పుడు ఇక్కడ హిందువులకి ఇదే విధంగా పాతకాలం పద్ధతి నుంచే వచ్చింది ఈ ఆచారం అనేది. ఇదే విధంగా పసుపు రంగు, ఎర్ర రంగు, పచ్చ రంగు, నీలం రంగు, కానీ నల్ల రంగు గాజులు అనేది వేసుకోరు. అది పుట్టిన పిల్లలకి వేసుకుంటారు దిష్టి కోసం, దిష్టి పోయిద్ది అనేసి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళ ఆడవాళ్ళ చేతులకి ఎన్ని గాజులు వేసుకోవాలి అన్నది కూడా బేసి సరి అంకులు ఉంటాయి ఫ్రెండ్స్. మనం పెద్దవాళ్ళని అడిగి వేసుకోవచ్చు. శుక్రవారం రోజు మాత్రం అదే విధంగా ఆడవాళ్ళు గాజులు వేసుకునేది ఎన్ని మట్టి గాజులు వేసుకునేది అనేది మనకు పాతకాలం నుంచే ఉంది. 5 కానీ 6 కానీ డజన్ కానీ వేసుకుంటారు. వెనకడ కాలంలో స్త్రీలు అయితే మా చేతి నుంచి ఇక్కడ ముందు భాగం వరకు వేసుకుంటారు ఫ్రెండ్స్. అసలు ఇంకా చేతికి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది మట్టి గాజులు ధరిస్తే లేడీస్. అదే విధంగా గాజులు ఈ తిథుల్లో ఈ గాజులు మార్చుకోవాలి అని పాటించవలసిన నియమాలు కూడా ఉన్నాయి. ఆడవాళ్ళకి ఎన్నో గాజులు వేసుకోవాలి అన్నది కూడా ఉంటుంది. అమ్మవారికి కూడా మనం ఇదే విధంగా లక్ష్మీదేవికి కూడా మనం పూజ చేసుకునేటప్పుడు మాలగా గాజుల మాల కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇదన్నీ సుహాసినికి లేడీస్కి ఆడవాళ్ళకి గాజులు ఇదే విధంగా వేసుకోవాలి అని చాలా మంచిది. కాటుక, బొట్టు, కాలికి మెట్టెలు, పెళ్ళైన వాళ్ళకి కాలికి మెట్టెలు అన్నీ ఇదే విధంగా స్త్రీ చేతికి ఎక్కువగా కుడి చేతికి ఇన్ని గాజులు, ఎడమ చేతికి ఇన్ని గాజులు అని వేసి సరి అంకెలతో ఉంటాయి. శుక్రవారం రోజు మాత్రం గాజులు అనేది వేసుకోకూడదు ఫ్రెండ్స్. మనం తెచ్చుకున్నాక కొత్త గాజులు అనేవి శుక్రవారం రోజు మార్చుకోకూడదు చేతికి. చిట్టిన గాజులు కూడా చేతికి అనేది ఉంచకూడదు, అది బాగోదు. చిట్టిన గాజులు ఉంచకూడదు, చేతికి తీసేసుకోవాలి. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం తెచ్చుకొని గాజులు తెచ్చేసుకొని చేతికి కుడి చేతికి సరి అంక, ఎడం చేతికి బేసి అంకెలో ఆడవాళ్ళు గాజులు అనేది ఇదే విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. స్త్రీలు తమ చేతులు వేసుకునే గాజులు వారికి మరింత అందాన్ని చేకూరుస్తాయి. ఈ పూలు రంగుల డజను, రంగురంగుల గాజులు కూడా ఉంటాయి. ఎన్ని రంగులైనా ఉంటాయి ఫ్రెండ్స్. షాపుల్లో మాత్రం మట్టి గాజులు చాలా అందాన్ని ఇస్తాయి స్త్రీలకి చేతులకి. అదే విధంగా ఇప్పుడు చదువుకునే పిల్లలు అసలు గాజులు వేసుకోవటం కూడా ఫ్యాషన్ అయిపోయింది, వేసుకోవట్లేదు. మనం పాతకాలంలో ఇదే విధంగా వేసుకొని అదే పద్ధతులను ఆచరిస్తూ ఉంటే ఇది చాలా ఉపయోగపడిద్ది ఫ్రెండ్స్ మట్టి గాజులు అన్నది.
ఇదే విధంగా బొట్టు, కాటిక, సింధూరము, నుదుటిన సింధూరము, ఆడవాళ్ళకి గంధము, కాలికి మెట్టెలు, పెళ్ళైన వాళ్ళకి కాలికి మెట్టెలు. గాజుల వాడకాన్ని అలవాటును ఇదే విధంగా పాతకాలం నుంచి వచ్చిన పద్ధతి. జీవితంలో చాలా విలువైనది ఈ గాజులు వేసుకోవటం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. మనం నేర్చుకొని మన పిల్లలకు కూడా చెప్పుకోవాలి. ఆడపిల్లలకు ఉన్నప్పుడు ఇదే విధంగా శుక్రవారం వచ్చిన కాలేజీ పిల్లలకు కూడా అలవాటు చేసుకొని మనం వేసుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఆడపిల్లకి చాలా అందాన్ని ఇస్తాయి ఈ గాజులు అనేవి. అందానికి అందము, గౌరవం కూడా. ఒక గృహలక్ష్మిగా ఈ మట్టి గాజులు, నుదుటిన సింధూరము, కాటుక, అవన్నీ గాజులు అందాన్ని ఇస్తాయి, సౌభాగ్యాన్ని ఇస్తాయి. సుహాసినిగా ఇదే విధంగా లక్ష్మీదేవి పూజకులో కూడా ఎరుపు రంగు గాజులు, రకరకాల గాజులు అర్థాలు తెలుసుకోవాలి. అదేవిధంగా ఫ్రెండ్స్ వీడియో అనేది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని గాజులు చాలా విజయాన్ని ఇస్తాయి. మనం గాజుల పండుగ ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ సంక్రాంతి మాత్రం సమయాన రకరకాలుగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ వీడియోలో. మనం ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ రకరకాలుగా వస్తూనే ఉంటారు. నేను ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, మట్టి గాజులను తీసుకొచ్చి ఇది ఈ డబ్బాలో భద్రపరచుకోవచ్చు ఫ్రెండ్స్. రకరకాలుగా లేదంటే బీరువాలో కూడా పెట్టుకుంటారు. స్టాండ్కి, గాజుల స్టాండ్కి కొత్త గాజులు కూడా ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి ఫ్రెండ్స్. పాత గాజులు ఉంటాయి, కొత్త గాజులు ఉంటాయి. మనం ఏ మ్యాచింగ్ ఏ డ్రెస్ వేసుకున్నప్పుడు అవి, ఏ శారీ కట్టుకున్నప్పుడు ఆ శారీ. చాలా అర్థం అనేది ఉంది ఈ గాజులకి. స్త్రీలుకి మనం ఏ శారీ కట్టుకుంటే అది ఆ గాజులను తీసుకొని ఈ చేతికి డజను, ఈ చేతికి డజన్నర అలాగా వేసుకుంటారు ఫ్రెండ్స్. 3 డజన్లు తెచ్చుకున్న ఈ చేతికి డజన్నర, ఈ చేతికి డజన్నర అలా వేసుకుంటాం. ఇప్పుడేంది ఫ్రెండ్స్, కాలేజీలో పిల్లలు ఏంది అసలుకి ఉంగరాలు కూడా పెట్టుకోవడం మానివేశారు. రాగి ఉంటాయి అసలుకి, రాగి, వెండి, బంగారపు గాజులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మట్టి గాజులు ఇట్లాగా చేతులకి వేసుకున్నప్పుడు మనం వర్క్ చేసుకునేటప్పుడు గలగల అని సౌండ్ వస్తాయి. ఆ సౌండ్కి చాలా మంచి జరిగిద్ది, మనకి మంచి జరిగిద్ది ఫ్రెండ్స్. అదేవిధంగా మన పిల్లలు ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, మనం పెట్టుకోవాలన్నా వదిన మరదలకి గాజుల పండగ అనేది పుష్పమాసంలో కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సమయాన కార్తీక మాసంలో ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఒక కొడుకు ఉన్న వాళ్ళకి, 2 కొడుకులు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని ఆమె తోచినంత ఇస్తే మనం ఆ డబ్బులకి జత చేసుకొని గాజులు చేతి నిండా వేసుకోవాలంట. ఆ కీడు అనేది పోయిద్ది, అందరూ బాగుంటారు అనేసి అలా పెట్టారు. ప్లాస్టిక్ గాజులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఎక్కువగా మట్టి గాజులను వాడతాము. ఈ గాజులు ఎంత రంగురంగుల గాజులు. అదేవిధంగా అమ్మవారికి కూడా మనం పూజలో పెట్టుకొని మనం 5గురికి 11 మందికి కూడా పండు తాంబాలం ఇచ్చుకొని కూడా చేసుకుంటాము. ఈ ప్రాచీన కాలం నుంచే వస్తుంది ఈ గాజుల గురించి. ఇది సౌభాగ్యానికి ఎంతో మంచిది. నుదుటన బొట్టు, కాటుక, చేతి నిండా గాజులు. భర్తకి పెళ్ళైన వాళ్ళకి గాజులు, మట్టి గాజులు వేసుకోవడం వల్ల చాలా మంచి జరిగిద్ది, చెడేమో జరగదు. అదేవిధంగా ఫ్రెండ్స్ వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఇప్పుడు ఈ వీడియోని ఇంతవరకే నేను చేసి పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఆడవాళ్ళు శుక్రవారం, మంగళవారం కొత్త గాజులని వేసుకోకూడదు ఫ్రెండ్స్. విడి రోజుల్లో మనం తెచ్చేసుకొని
వేసుకోవచ్చు. వెనకటి కాలంలో అయితే గాజులు అమ్మడానికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి వాళ్ళే చేతికి తొడిగే వాళ్ళు ఫ్రెండ్స్. డబ్బులు ఇస్తేను ఇన్ని గాజులు మనం ఎన్ని వేయమంటే అన్ని వేసేవాళ్ళు. వెనకటి కాలంలో ఉన్న వాళ్ళకి చేయి నిండా గాజులు ఉండేవి. మనం కూడా వేసుకోవచ్చు. అది మనకి హిందువులకి పాతకాలం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న పద్ధతి. ఆ పద్ధతులన్నీ మర్చిపోయారు ఇప్పుడు. ఆ పద్ధతులన్నీ మర్చిపోయారు ఫ్రెండ్స్. మనం నేర్చుకొని చేతి నిండా వేసుకొని మన పిల్లలకు కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. అప్పుడే పుట్టిన పిల్లలకి దిష్టి కోసమని నల్లగాజులు వేస్తారు, నల్లబొట్టు కాటుగా పెడతారు. అదేవిధంగా మనం వేసుకోకూడదు కదా. మనకి నచ్చినవి ఎర్రవి, ఏరియాని బట్టి వేరే చోట తెల్లగాజులు కూడా వేసుకుంటారు. ఎక్కువగా రెడ్ గాజులు, పచ్చ గాజులు, పసుపు గాజులు, సంపంగి కలర్ గాజులు అలాగా రంగురంగులుగా వేసుకుంటారు. ఇంకా కొత్త గాజులు అయితే ముందు రోజే తెచ్చేసుకొని వేసుకుంటారు ఫ్రెండ్స్. మనం నేర్చుకొని మన పిల్లలకు కూడా నేర్చుకోవాలని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.